సామెతలు 3:7-8 లేదా సామెతలు 3:6-7 చదవండి. సామెతలు 3:7 ముందు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దాని ముందు 7 చదవండి. సామెతలు 3:7. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చూడండి, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. ఎవరు రాశారు ఈ మాట? జ్ఞాని అని సొలొమోను రాశాడు. ది వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ పవర్ఫుల్. అంత జ్ఞాని లేడు. ఆయన అన్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు. మన ప్రాబ్లం ఏంటంటే, నా అంతరుడు ఎవడు లేడన్నా, నేను చాలా అసలు నా పరిస్థితి వేరే, అసలు మీకు తెలియదు, అసలు మీకు తెలియదు అంతే. నాకు తెలియకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, పక్కన వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ చెప్పండి, ఆయనకు మనదంతా తెలుసు. మన జాతకం ఎవ్రీథింగ్ ఈ నోస్. నువ్వు పుట్టకముందు తెలుసు ఎవరో. కాబట్టి ఏమంటున్నాడు, నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. అనుకుంటే ఏం చేస్తాము? నేను జ్ఞానం కాబట్టి నా జ్ఞానం ప్రకారం నడిపిస్తా. ఇప్పుడు నేను ఆయన చేతిలోకి రావాలంటే, నేను బుద్ధిహీనుణ్ణి, నాకు జ్ఞానం లేదు, నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటే, ఎప్పుడు చచ్చేటప్పుడైనా సరే, జీవితకాలం అంతట్లో, అంటే ఎంత తొందరగా అనుకుంటే అంత తొందరగా వస్తావు, ఎంత ఆలస్యం అవుతే అంత ఆలస్యం అవుతుంది, అంతే. కాబట్టి మన జ్ఞానాన్ని వదిలేసి అప్పుడు ఆయనకు మనము అప్పగించుకొళ్తాం. కాబట్టి ఇటు లోకము ఇటు దేవుడు పనికిరాదు, ఒకటి వదలాల్సి వస్తుంది. అటు నీ జ్ఞానము అటు దేవుని జ్ఞానం పనికిరాదు, ఒకటి వదలాల్సి వస్తుంది. కాబట్టి దేవుని మార్గమునకు నీవు అప్పగించుకోవాలి, లేదా ఆయనకు సరెండర్ అవ్వాలి. అప్పుడే ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డ, మన భాగ్యం ఏమిటంటే దేవుడే మనం నడిపించాలనుకుంటున్నాడు. అద్భుతమైన నడక. దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆయన అది పడేశాడు, బాగానే ఉంది. ఆయన ఉన్న దినాల్లో ప్రపంచంలో భక్త్ సింగ్ గారు లాగా విదేశాలు తిరిగిన ఏ వ్యక్తి లేడు. ఆయన ఉన్న దినాల్లో రోరింగ్ అంత ప్రఖ్యాతిగాంచిన దైవజనుడిగా వేల సంఘాలు స్థాపించాడు. వేల సంఘాలు భారతదేశంలో, విదేశాల్లో. ఎలాగూ అంటే ఆయన ప్లాన్ ఆ నగరం మీద పక్కన పడేశాడు. లక్షల కొలది ప్రజలు ఆయన ద్వారా రక్షించబడ్డారు. అలాగూ దేవుని చేతిలో వాడబడిన ప్రతి దైవజనుడాలో దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. కారణం ఏమిటంటే వాళ్ళ సొంత ప్లాన్, సొంత ఆలోచన, సొంత విధానము, తర్వాత సొంత జ్ఞానము, ఇదంతా కూడా తీసేసి, అయ్యా డబుల్ ఇంజనీరింగ్ చదివినాడు అంటాడు, నాకేం జ్ఞానం లేదని. అర్థమవుతుందండి? నాకు జ్ఞానం లేదు అంటే, జ్ఞానం అంటే ఈ జ్ఞానమంతా ఆయన దగ్గర సరెండర్ చేస్తే, ఆయన తన జ్ఞానముతో మహాజ్ఞాని, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, ఆయన అనంత జ్ఞాని. ప్రభు అంటున్నాడు, నా బిడ్డ నేనే నిన్ను నడిపిస్తాను. ఎందుకు నాయన చిక్కుల్లో ఉన్నావు? ఎందుకు బాధలో ఉన్నావు? ఎందుకు భయంలో ఉన్నావు? ఎందుకు భవిష్యత్తు చింతిస్తూ ఉన్నావు? చింతలో ఉన్నావు? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన, అంటే రక్షించేసి అక్కడ పరలోకం కలుసుకుందాము అని వదిలి వెళ్ళడం కాదు. ఇక్కడ వచ్చేయండి, రక్షణ పొందారా, బాప్తిసం పొందారా, ఇక మీరు సావండి లోకంలో, పరలోకంలో వచ్చి కలుసుకుందాం, వెళ్ళిపోతున్నాం కాదు. నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీకు ఆలోచన చెప్తాను, నేను చేయబెట్టి నడిపిస్తాను. దేవుని బిడ్డ, ఒక మాట చెప్తాను, మన జీవితంలో మనం ఎందుకు గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాం? ఎందుకు గొప్ప అద్భుతాలు చూడలేకపోతున్నాం? అమోఘమైన కార్యాలు చూడలేకపోతున్నాం? దేవుని అబండెన్స్ మనం చూడలేకపోతున్నాం? అలానే దైవ శక్తి మనం చూడలేకపోతున్నామంటే ఒకటే కారణము, మనం ఇంకా సరెండర్ కాలేకపోతున్నాం. మన వల్ల కావట్లేదు. మన జ్ఞానం మన లాగుతుంది, మన జ్ఞానాన్ని సబ్మిట్ చేయలేకపోతున్నాం. ఎంత కష్టమైపోతుందంటే, నరాల్లో మనలో జీర్ణించుకుపోయింది మన జ్ఞానం. మన స్వయము, మన శరీరము డామినేట్ చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా సరెండర్ చేయలేకపోతున్నాం. దేవుని బిడ్డ, ఒకవేళ సరెండర్ చేస్తే ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్, అంటే అనంత జ్ఞానముతో నడిపిస్తాడు. నీవు ఒక పిచ్చోళ్ళు కనబడే, ఒక సామాన్యుడు కనబడే వ్యక్తివి, నువ్వు నీ ప్రాంతాన్నే, ఒక రాష్ట్రాన్నే లేదా ఒక పట్టణాన్నే తలకిందులు చేస్తావు, అంతే. హిస్టరీ బ్రేక్ చేస్తావు. 100లో 1 కాదు, హిస్టరీ బ్రేక్ చేస్తావు. ఎందుకంటే అంత ఉంటుంది ఆయనలో. మరి మనం చెప్పడమే కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే, ఫస్ట్ మనం చేయడం చాలా కష్టమైంది. మనము డ్రైవ్ చేయాలి, మొత్తం తీయాలా. మనం అడుగేద్దాం, మన సొంత జ్ఞానం వస్తుంది. ఎట్లన్నమా, ఇలా అవుతుందన్నా, ఇలా అట్లా మనం కూర్చొని ఆలోచిద్దాం. ఏం ఆలోచిస్తావా? ఇప్పుడు దాకా ఆలోచించి ఏం చేసాం? ఇంకా ఆలోచించి ఏం చేస్తాం? అదేగా చేసేది.
కాబట్టి ఇదంతా డ్రై చేయాలి. చాలా కష్టమైన విషయం, చాలా కష్టం. భక్త్ సింగ్ గారు కూడా అనుకోసం అన్నాడు ఏమిటంటే చంపాలన్నాడు. చంపంటే ఆత్మహత్య చేసుకోవడం కాదు. నేను ఈగో, స్వయము, అహము, నేను తన్నుకొస్తుంది అంతే. అక్కడేం బైబిల్ లేకుండా వచ్చాము, ఇప్పుడు బైబిల్ పట్టుకుని ఇది డైలాగులు అంతే. సేమ్ మార్పేం లేదు. కాకపోతే నేను అక్కడ ఆ టైపు, ఇక్కడ ఈ టైపు. సోదరుడు సహోదరి, ఇదంతా డ్రై అవ్వాలి. అట్లా 10 ఏండ్ల 20 ఏండ్ల 30 ఏండ్ల నీ లైఫ్లో ఏ రోజును అందుకోగలుగుతావో, ఒకవేళ వెళ్ళగలిగితే మాత్రం అనంత శక్తితో ఆయనే నడిపిస్తాడు. నువ్వు గొప్ప ప్రభావాన్ని చూపిస్తావు ఈ భూమి మీద. నువ్వు బ్రతికిన దినాల్లో అతి శక్తివంతమైన దినాలు. ఎందుకంటే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. ఎందుకంటే ఆయనే నడిపించగోరుచున్నాడు.